అలానే మిస్సెస్ రావు జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు. సరిగ్గా ఆ రోజుకి ఏడాది పూర్తి అవుతుంది 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి. మరి అపార అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది కాలంలో ఏం సాధించారు అనే దాని మీద ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యతను ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది. సుమారుగా ఈ ఏడాది కాలంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురాగలిగారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఆయన బ్రాండ్ ఉపయోగపడింది. ఈ 10 లక్షల రూపాయల పెట్టుబడుల కారణంగా సుమారుగా 8.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. మరోవైపు అమరావతి నిర్మాణం, ఇంకొక వైపు పోలవరానికి సంబంధించిన నిర్మాణం, విశాఖ సంబంధించినటువంటి రైల్వే జోన్, రాయలసీమలో పరిశ్రమలు స్థాపన, ఇవన్నీ కూలంకుషంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏడాది పరిపాలన సందర్భంగా ఈ ఏడాదిలో ఏం సాధించాము అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి ప్రజలకి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది, ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. మరి ఎందుకు గతంలో ఎప్పుడు లేనిది ఈసారి ఏడాది పరిపాలన మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడున్నట్టు ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది అని అంటే, డే 1 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపర్ 6ల మీద విమర్శలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సూపర్ 6లు అన్నారు. తాను పలావ్ పెడుతుంటే బిర్యానీ పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందుకే బిర్యానీకి ఆశపడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదు అనేటువంటి అంశాన్ని ఢిల్లీ లెవెల్లో ప్రచారం చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు గుప్పిస్తూ ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ తర్వాత పొలిటికల్ మర్డర్స్ జరుగుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంటాడి చంపేస్తూ ఉన్నారు అనేటువంటి నినాదాన్ని వినిపించారు. తీరా ఆ కేసుల వివరాలన్నీ తీస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళనే చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రజెంట్ అక్రమ కేసులు బనాయిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల మీద. నీతివంతమైనటువంటి పాలనను 2019 నుంచి 2024 మధ్య కాలంలో అందించినప్పటికీ కూడా కక్షాపూరితమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మేము మరొక లెవెల్కి తీసుకెళ్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 164 మంది ఎమ్మెల్యేలతోటి, కేవలం 11 మంది ఎమ్మెల్యేలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. ఇంత పెద్ద ఎత్తున గెలవడానికి, చరిత్ర సృష్టించేలాగా ఈ గెలుపు ఉండడానికి కార్యకర్తలను తాము పనిచేశాము. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఏమి చేయలేదు ఈ ప్రభుత్వం అనేటువంటి అభిప్రాయంతో సొంత కార్యకర్తలు ఉన్నారు. అలాగే ప్రజలు కూడా చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ స్కామ్ గురించి చెప్పారు, శాండ్ స్కామ్ గురించి చెప్పారు, లిక్కర్ స్కామ్ గురించి చెప్పారు. మరి దానికి సంబంధించినటువంటి విచారణని సీరియస్గా చేపట్టడం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇటీవల వరకు కూడా ఉంది. కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ వేగవంతం కావడంతో, ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఇప్పుడు సీరియస్గా విచారణ సాగుతుంది అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అయితే ఇదే సందర్భంలో ఇటీవల కాలంలో కేబినెట్ సమావేశం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసు బనాయించి జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినంత మాత్రాన తాను జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది, చట్టానికి కట్టుబడే ఏదైనా ఉంటుంది, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా జైలుకి పోతాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గారు చెప్పారు. అంటే చట్ట ప్రకారం శిక్షిస్తాము, తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టము, అలా అని చెప్పి
అక్రమ కేసులు మేము బనాయించేటువంటి ఆలోచన చెయ్యము అనేటువంటి క్లారిటీ చంద్రబాబు గారు ఇచ్చేశారు. ఇస్తూ అభివృద్ధి మార్గాన ఆంధ్రప్రదేశ్ని ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద ప్రజల్ని కాన్సన్ట్రేషన్ చేసేలా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే గతంలో మాదిరిగా కేవలం అభివృద్ధి, జీడిపి, తలసరి ఆదాయం ఇవే కాకుండా హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఎలా, అలాగే గ్రీన్ ఆంధ్రప్రదేశ్ ఎలాగా, దాంతోపాటు హెల్దీ ఆంధ్రప్రదేశ్ ఎలా, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ప్రజల్ని ఆ మార్గం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఎత్తు. 2, విజన్ 2047 దిశగా పబ్లిక్ మూడ్ని తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నారు. 2029కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది, 2047కి ఎలా ఉండబోతుంది అనే దాని మీద అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ 1 year పాటు వేసినటువంటి పునాదులు ఏంటి, అవి రాబోయే రోజుల్లో 2029కి ఎలా ఉండబోతున్నాయి, 2047కి ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి ఆలోచన, దానికి సంబంధించిన చర్చ జరగాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రతి పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి 50 లక్షలకు పైగా సంపాదించేలాగా ఆయన విజన్ను తయారు చేశారు. P4 అనేటువంటి ఒక ఫార్ములాని పెట్టుకున్నారు. ఆ P4 ద్వారా అందరినీ కోటీశ్వరులు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అందుకే బంగారు కుటుంబాలు అనేటువంటి కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చారు. సో ఎవరైతే ఒక 10% కుబేర్లు ఉంటారో వాళ్ళు నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి దత్తత తీసుకొని వాళ్ళని బంగారు కుటుంబాలుగా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి P4 ఫార్ములాని తయారు చేసి వెళ్తూ ఉన్నారు. ఇలాంటి ఆలోచనలన్నింటినీ కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి. దానికి సరైనటువంటి టైం 12వ తారీఖున, ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతుంది కాబట్టి చరిత్ర సృష్టించేలా పెట్టుబడులు తీసుకొని రాగలిగారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా పరిశ్రమలను పెట్టించగలిగారు. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దీంతోపాటు అసలు 12వ తారీఖు అంత ఇంపార్టెన్స్ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారే కొత్తగా ముఖ్యమంత్రి కాలేదు. గతంలో 3 సార్లు అయ్యారు, 4వసారి ముఖ్యమంత్రి ఆయన. మరి జూన్ 12 ఎందుకు ఇంపార్టెంటు అని అంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1 సైడ్గా చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యకాలంలో చేసినటువంటి పరిపాలన. దాన్ని పరిపాలన కింద భావించట్లేదు ప్రజలు. అలాగే చంద్రబాబు నాయుడు గారు భావించట్లేదు, నరేంద్ర మోడీ గారు భావించట్లేదు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా భావించట్లేదు. దాన్ని విధ్వంసం కింద భావిస్తూ ఉన్నారు. ఆ విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేసి విజన్ దిశగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అందుకే 12వ తారీఖు అనేది ఒక చరిత్ర, దానికి ఒక రికార్డు ఉంది. రికార్డు స్థాయిలో 164 మంది ఎమ్మెల్యేలు కూటమి గెలుచుకోగలిగింది అవుట్ ఆఫ్ 175. ఇది రికార్డు. సో బహుశా ఈ రికార్డు ఏ పార్టీకి కూడా లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. అందుకే జూన్ 12 అనేది ఒక పండగ. కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం తోటి నడిచినటువంటి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వీళ్ళందరికీ కూడా ఒక పండగ. అందుకే ఆ రోజున మునుపెన్నడూ లేని విధంగా, అసలు గతంలో ఎప్పుడూ చేయని విధంగా సెలబ్రేషన్స్ని చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేటువంటిది వినిపిస్తుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే, ప్రజలకి అసలు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద అవగాహన కల్పించాలి. ప్రజెంట్ ఏం చేస్తుంది, ఏం చేసింది, ఈ 3 మీద ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, వీటి మీద అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలను డిజైన్ చేస్తూ ఉన్నారు. సో 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం, ఒక యుద్ధంలో గెలిచినటువంటి విజయోత్సవం, ఇలాంటి ఏ పదం వాడినా సరే చరిత్రలో ఒక రికార్డు కాబట్టి ఆ రోజున పెద్ద ఎత్తున
సంబరాలు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు సిద్ధమవుతున్నటువంటి క్రమం. అదొక చరిత్రలో నిలిచిపోయేటువంటి జూన్ 12 అనేది ఆ స్థాయిలో ఉండాలి ఈ సంబరాలు అనేది డిజైన్ చేస్తూ ఉన్నారు. దీని అంతటికి కారణం గత ప్రభుత్వం తాలూకు విధ్వంసం అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి మీ అభిప్రాయం ఏంది? సంబరాలను పెద్ద ఎత్తున చేయాలా? అవగాహన ప్రభుత్వం ఏం చేస్తుందనే దాని మీద ప్రజలకు తెలియజేయాలా? అవసరం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.